హాయ్! బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఆబ్జెక్ట్‌ని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి ఎడిట్ అని నొక్కితే మనం ఎడిట్ మోడ్‌లోకొచ్చేస్తాం. లేదా సింపుల్‌గా కీబోర్డ్‌లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేసినా కూడా ఆబ్జెక్ట్ మోడ్ నుంచి ఎడిట్‌కి, ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. సరే మనం ఇక్కడున్న క్యూబ్‌ని డిలీట్ చేసి కొత్తగా మళ్ళీ క్యూబ్‌ని ఎలా యాడ్ చేయాలి? లేదా ఏదైనా ఆబ్జెక్ట్‌ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఎక్స్ డిలీట్. సో, పైన మీకు యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! మెష్ అనే ఆప్షన్‌లోకెళ్తే మీకిక్కడ క్యూబ్ అనే ఆప్షన్ వస్తుంది. లేదా మీకు ఏ షేప్ కావాలో తీసుకోవచ్చు. ప్రెజెంట్ నేను క్యూబ్ మీద ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో, ఈ క్యూబ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సో, ఫస్ట్ దీన్ని స్కేలింగ్ చేసుకుంటా. సో, కీబోర్డ్‌లో ఎక్స్ అని ప్రెస్ చేసి జీ యాక్సెస్‌లో నేను స్కేల్ చేసుకుంటున్నా. డౌన్. ఓకే. ఇంకా చిన్నది కావాలన్నా కూడా ఎస్ అనే ప్రెస్ చేసి మీరు ఇలా చిన్నదిగా మీకు ఎంత కావాలంటే అంత చూస్ చేసుకోవచ్చు. ఓకే. ట్యాబ్ కీ మీదకి ప్రెస్ చేస్తున్నా. సో, మనం ఇప్పుడు ఎడిట్ మోడ్‌లో ఉన్నాం. సో, దీన్ని నేను ఎడిట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొన్ని లూప్ కట్స్ యాడ్ చేసుకుంటా. సో, కంట్రోల్ ప్లస్ ఆర్ నొక్కారంటే మీకు లూప్ కట్ ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేసి మీరు ఎలా కావాలంటే అలాగా రైట్‌కి, లెఫ్ట్‌కి అటు మూవ్ చేసుకోవచ్చు. సో, క్లిక్ చేసి ఈ కార్నర్‌కి యూజ్ చేసి క్లిక్ చేశాను. మళ్ళీ ఇంకో లూప్ కట్ కోసం కంట్రోల్ ప్లస్ ఆర్ క్లిక్ చేసి ఈ కార్నర్‌లో కొద్దిగా ఇలాగా సెలెక్ట్ చేసుకున్నా. సో, నాకిక్కడ 2 లూప్ కట్స్ వచ్చాయి. మళ్ళీ నేను కంట్రోల్ ప్లస్ ఆర్ ప్రెస్ చేసి ఇంకో లూప్ కట్‌ని ఇట్లా కొంచెం ఈ కార్నర్‌లో ఇక్కడ అండ్ కంట్రోల్ ప్లస్ ఆర్ ప్రెస్ చేసి మళ్ళీ ఇంకో లూప్ కట్ ఈ కార్నర్‌లో. సో, నాట్ ఎగ్జాక్ట్‌లీ బట్ జస్ట్ చూపిస్తున్నా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక చైర్ మోడల్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఫేస్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, కిందున్న ఫేసెస్‌ని ఇలాగా 4 సైడ్స్ సెలెక్ట్ చేసుకొని ఈ అనే బటన్ ప్రెస్ చేసి ఎక్స్‌ట్రూడ్ చేస్తాను కిందకి ఇలాగా. ఓకే. సో, మనకి చూసారంటే మనకొక చైర్‌కి లెగ్స్ వచ్చినట్టు ఉన్నాయి కదా! నెక్స్ట్ అలాగే ఈ పైన కూడా ఫేసెస్‌ని షిఫ్ట్ యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఈ అనే బటన్ ప్రెస్ చేసి ఇలా పైకి నాకు ఎంత కావాలో అలాగా అంతా నేను సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తా. సో, ఇక్కడ మీరు చూసారంటే ఒక సింపుల్‌గా ఒక చైర్ మోడల్ ఎలా చేయాలో చూసాం. ట్యాబ్ కీ ప్రెస్ చేస్తాను. సో, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ మోడ్‌లో ఉన్నా. సో, ఇప్పుడు నాకిక్కడ ఒక ఆబ్జెక్ట్ చైర్ లాగా వచ్చింది. సింపుల్‌గా నేను మోడల్ చేశాను చైర్‌ని. సో, ఇప్పుడు ఈ చైర్‌ని చూస్తే ఇది జీ స్పేస్‌లో ఇలా ఉంది కదా! దీన్ని కొంచెం పైన పెట్టడానికి ట్రై చేద్దాం. సో, కీబోర్డ్‌లో మీరు రైట్ సైడ్ ఉన్న నంప్యాడ్ మీద 1 అని ప్రెస్ చేస్తే మీకు ఫ్రంట్ వ్యూ వస్తుంది. సో, వ్యూస్ తెలుసుకోవాలంటే 3 నొక్కితే సైడ్ వ్యూ, 7 నొక్కితే టాప్ వ్యూ వస్తుంది. సో, నేను ఫస్ట్ 1 నొక్కి ఫ్రంట్ వ్యూకొచ్చాను. ఈ ఆబ్జెక్ట్‌ని కొంచెం ఇలాగ పైకి జీ యాక్సెస్‌లో పైకి పెట్టడానికి ట్రై చేద్దాం. సో, ప్రెస్ జీ, జెడ్ డన్. సో, ఇలా చూసారంటే మీకు ఇలా ఆబ్జెక్ట్ ఇలాగా పైన ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో, ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాం గానీ, చూడ్డానికి ఫ్లాట్‌గా ఉంది. ఏ కలర్స్ లేవు. సో, మీరేమన్నా కలర్స్ అప్లై చేయాలంటే ఈ ఆబ్జెక్ట్‌కి, సో, ఫస్ట్ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఈ రైట్ సైడ్ ఈ బాటమ్‌లో ఈ ప్రాపర్టీస్ ప్యానెల్ కిందొచ్చారంటే మీకు మెటీరియల్ వ్యూ ఉంటది. సో, ఇక్కడ దీనికి ఆబ్జెక్ట్‌కి ఒక మెటీరియల్ అప్లై చేయడం కోసం ఇక్కడ న్యూ మీద ప్రెస్ చేయాలి. సో, ఇప్పుడిక్కడ మనకి బేస్ కలర్ వచ్చి వైట్ ఉంది. సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా మీ చైర్‌కి ఏదైనా కలర్ ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ కలర్ క్లిక్ చేయండి. అండ్ మీకిక్కడ వుడ్ కలర్ కనపడట్లేదు. ఎందుకంటే మీరిక్కడ జస్ట్ సాలిడ్ వ్యూలో ఉన్నారు. సో, మీరు మెటీరియల్ ప్రివ్యూకెళ్తే ఇలా ఉంటుంది. ఫైనల్ రెండర్ వ్యూకెళ్తే ఈ లాస్ట్ చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇక్కడ లైట్ ఇంటరాక్ట్ అవుతుంది. సో, ఈ లైట్ ఆబ్జెక్ట్ వల్ల మీకక్కడ అలా తెలుస్తా ఉంది. ఓకే. డన్. చూసారా? సో, మీ చైర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు మెటాలిక్ ఏమన్నా అంటే మెటాలిక్ లేదా రఫ్‌నెస్ తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. లేదా పెంచాలన్నా పెంచొచ్చు. సో, ఇది బేసిక్ కలరింగ్ ఇవ్వడం ఇలా అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను నీకు దీనికి మెటీరియల్ అప్లై చేయడం ఎలాగో దీన్ని కొంచెం బాగా మోడిఫై చేయడం ఎలాగో చూపిస్తాను. మీకు గాని ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.